అస్సలాముఅలైకుం. హలో అండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. నెక్ ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 10.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 3.5కి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి కింద ఇలా డ్రాప్ నెక్ ఇచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చానండి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉక్కులు అనమాట, అందుకోసం ఓపెన్ చేసేసి నెక్ కొనుక్కుని ఇలా ఓపెన్ అయితే చేసేసి లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను. ఇంకా బ్లౌజుకు రైట్ సైడ్ నెక్ పెట్టేసి నెక్ ఎలా అయితే ఉందో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా నెక్కు వారకు స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి. ఈ కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు సూది కిందికి దింపి పాదాన్ని ఎత్తుతూ తిప్పుకుంటూ స్టిచ్ చేయాలండి. మూల దగ్గర అంతే సూది ఇలా కిందికి దింపాలి, పాదాన్ని పైకి ఎత్తి తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు ఇలానే ఈ విధంగా నీట్గా పెట్టుకొని ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి కింది వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నీట్గా పెట్టుకొని నెక్ కదులుతుంది అనుకుంటే అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేయండి. నెక్ కదలకోకుండా ఉంటుందన్నమాట. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు గమనించి ఈ విధంగా స్టిచ్ చేశారంటే నెక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. న్యూ ట్రెండ్, చాలా మోస్ట్ ట్రెండ్ అవుతున్న నెక్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ అయితే కటింగ్ చేసేయాలండి. ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎగస్ట్ పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసేయాలి చూడండి. ఇక్కడ కట్ వర్క్ షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత డౌన్లు తిరిగే దగ్గర అలాగే మూలలు ఉండే దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టు తెగకుండా ఖర్చులు అయితే పెట్టాలన్నమాట.
ఇలా మొత్తం ఖర్చులు పెట్టుకోవాలి చూడండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేయాలండి. ఈ విధంగా ఇలా ఏమన్నా ఒక కడ్డీ సహాయంతో ఇక్కడ పైన మనకు మూల వస్తుంది కదా, అది నీట్గా బయటికి తీసేయండి. ఆ తర్వాత ఇలా కట్ వర్క్ దగ్గర మూలల దగ్గర క్లాత్ పట్టేయకుండా ఇలా తిప్పామంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా ఇప్పుడు నీట్గా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేయండి, లేదంటే పై కుట్టు వేసేయండి. ఇదే విధంగా ఇంకొక పాటుకుని రివర్స్ అయితే చేశాను. నెక్ అయితే ఇలా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.